అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మార్కెట్ వాళ్ళు ముందుకొచ్చి ఈ రైతులకు గిట్టుబాటు ధర లేకున్నా కూడా ప్రభుత్వం ద్వారా వాళ్ళు ముందుకొచ్చి మేము తీసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లోనే 6,500 6,800 పలుకుతుంది. అటువంటిది 7,500 ఇస్తున్నారంటే నిజంగా కూడా ఈ ప్రభుత్వము రైతుల పక్షపాతి అనేది మాత్రం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి నేను చెప్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినాడు, రైతులు నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను అని చెప్పి. గత ప్రభుత్వం ఏం చెప్పలేదు, కానీ ఈయన చెప్పినందుకు ఈరోజు చేసి చూపిస్తున్నాడు. ఎందుకంటే 6 నెలలే మాకు టైం ఉంది, 6 నెలల్లోనే మేము ఇస్తాము. రేపు మళ్ళీ కూడా ఆ రోజు చెప్పినటువంటి రైతులకు ప్రతి ఒక్క రైతుకు ఎకరాకి 20,000 ఇస్తాము అని చెప్పి చెప్తున్నాడు. అటువంటి కూడా ఆయన చేస్తాడని చెప్పి, ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఏదైతే చెప్పినాడో అది చేసేటటువంటి ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రిని మనము నిజంగా కూడా ఈరోజు మన రైతుల తరపున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే గిట్టుబాటు ధర ఏది ప్యాడీ కానీ అదే వరి కానీ లేదంటే కొర్ర కానీ ఏది లేకున్నా కూడా ఆ రోజు పండించిన రైతులు వాళ్ళు నిరాశ చెందకుండా మార్కెట్ ద్వారా మేము తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రోత్సహిస్తూ ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మా డైరెక్టర్ ఉన్నాడు, ఇప్పుడు ఆయనే బాధ్యత తీసుకొని అవన్నింటికి కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. కోట్లవాళ్ళ ప్రాంతము అలాగే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కోట్ల కుటుంబము కాబట్టి సాధక బాధలన్నీ కూడా తెలుసు. నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర కావాలనే ఉద్దేశంతోనే రైతులందరికీ ఈ ప్రభుత్వం మేలు చేయాలనే ఉద్దేశంతోనే మార్కెట్లో తక్కువ రేటు పోతుంటే ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకారం చేస్తుంది. రేపు మేము మొట్టమొదటిసారి నంద్యాలలో అంతా ఎంక్వైరీ చేసి డోన్ ప్రాంతంలోనే ఎక్కువగా కందులు పండిస్తున్నారని మొట్టమొదటిసారిగా కందులను కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి ఇక్కడే ఈరోజు ప్రారంభం చేసి అక్కగారి చేతుల మా చేతుల మీదుగా. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏదైనా కొర్రలు ఉన్నా, మిల్లెట్స్ చిరుధాన్యాలు ఉన్నా కూడా వడ్లను కానీ ఇవన్నీ కూడా నంద్యాల ప్రాంతం కూడా ఎక్కువ వడ్లు జొన్నలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఉన్న జొన్నలు కూడా ఇప్పటికీ స్టాక్ అట్లే ఉంది గోడౌన్స్లో, అవి కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ బోర్డు మీటింగ్లో కూడా మేము చర్చించడం జరిగింది. మళ్ళీ ఈ వడ్ల దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే రేటు అప్ అండ్ డౌన్ అవుతుంది వడ్లది కూడా. కాబట్టి దీన్ని కూడా మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి బోర్డు మీటింగ్లో అక్కడ చెప్పిన మేము అక్కడ ఇది బోర్డు మీటింగ్లో చర్చించి రైతులకు సరైన న్యాయం చేయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.